ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకొని మనం ఇప్పుడు మన నామాల్లోకి వెళ్దాం. విశ్వం విష్ణు వషట్కార భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృత్ భావ భూతాత్మా భూత భావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి. ఆయన విస్ అంటే ప్రవేశించి ఉన్నాడు. ఒక మొత్తం ప్రపంచాన్ని, యూనివర్స్ ని, బ్రహ్మాండాలను అన్నిటిని, కొన్ని కోట్ల బ్రహ్మాండాలు నడుస్తూనే ఉంటాయి, కొన్ని తయారవుతుంటాయి, కొన్ని లయం అవుతుంటాయి, కొన్ని మళ్ళీ మొదలవుతుంటాయి, కొన్ని నడుస్తూ ఉంటాయి. అటువంటి విశ్వము డైనామిక్ గా అదే పనిలో ఎటర్నల్ గా నడుస్తూ ఉన్నది. కానీ ఆ నడుస్తున్న కొన్ని కోట్ల బ్రహ్మాండాల విషయాలన్నీ పక్కన పెట్టి మన బ్రహ్మాండం గురించి మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. అందులో విశ్వం అని చెప్పి ఆయన ప్రవేశించి ఉన్నాడు. ప్రవేశించి ఉన్నవాడు విష్ణువు అని వ్యాపించి ఉన్నాడు. ప్రవేశించి ఒక మూల కూర్చోకుండా అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన వషట్కారంతో ఆయన వసించి ఉన్నాడు. వ్యాపించి ఉన్నవాడు అక్కడే ఉన్నాడు. మళ్ళీ నేను రేపు పొద్దున వస్తాను, బట్టలు మార్చుకొని వస్తాను, అన్నం తిని వస్తాను, స్నానం చేసి వస్తాను అనకుండా వచ్చినవాడు అక్కడే ఉన్నాడు. తర్వాత ఈ ఉన్నవాడు మొత్తం ప్రాణులను తయారు చేయడానికి, మొత్తం ప్రపంచాన్ని నిలబెట్టడానికి ముందు ఏం చేశాడంటే భూతకాలము, భవిష్యత్ కాలము, తర్వాత ప్రస్తుత కాలం అని చెప్పి మూడు కాలాలుగా ఒక స్టార్ట్, ఒక ఎండింగ్ తోటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేశాడు. దానికి ప్రభు అయి ఉన్నాడు. ఆ కాలం పరిధిలోనే మనందరం నడవాలి. ఆ కాలానికి స్ట్రిక్ట్, స్ట్రింజెంట్, సివియర్ రూల్స్ ఉంటాయి. అవి కాలం ముందుకే వెళ్తుంది, వెనక్కి వెళ్ళదు. కాలంతో పాటు ప్రోగ్రెస్ ఉంటుంది. నిన్న ఒక కొమ్మకి 2 ఆకులు వేస్తే ఇవాళ 3వ ఆకు వేస్తుంది. రేపు కావాలంటే ఒక ఆకు వెండిపోతుంది. కానీ నిన్న 2 ఆకులు వేసి ఇవాళ మళ్ళీ ఒక ఆకు అవ్వదు. ఆ 3వ ఆకు ఉంటుంది, కావాలంటే ఎండిపోతుంది, లేకపోతే పడిపోతుంది. అట్లా ముందుకు వెళ్ళింది మళ్ళీ వెనక్కి రాదు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదేదో ఒకటి కామెడీ సినిమా తీశారు, దాని పేరేందో నాకు గుర్తులేదు. కానీ అందులో అతను ముసలివాడిలాగా ఉంటాడు, తర్వాత అతను యంగ్ అవుతాడు, తర్వాత చిన్నపిల్లాడు అవుతాడు, తర్వాత చిన్న గుడ్డులాగా అయ్యి వాళ్ళ అమ్మ ఊంబులో నుంచి వెళ్ళిపోతాడని చెప్పి ఏదో రివర్స్ లో తీశారు. కానీ అది జరిగే పనే కాదు. తర్వాత మనము పాస్ట్ టెన్స్ లోకి మనం వెళ్ళలేము. అది ఏస్ట్రల్ బాడీస్ కూడా దాటి సెలెస్టియల్ బాడీస్ సూక్ష్మ రూపాల్లో అంటే ఏమో, కానీ మనము మామూలుగా టెక్నికలీ వెనక్కి వెళ్ళలేము. ఇట్లాంటివి చాలా రూల్స్ పెట్టి ఎంత స్ట్రింజెంట్, చాలా స్ట్రిక్ట్ గా ఆయన ఈ భూత భవ్య భవత్ ప్రణాళికను తయారు చేశాడు. దాని రూల్స్ ని తప్పించుకునే అవకాశమే లేదు. కాబట్టి దానికి ఆయన ప్రభు అయి ఉన్నాడు. అట్లా అంత స్ట్రిక్ట్ గా లేకపోతే మరి ప్రపంచం నిలబడే అవకాశమే లేదు. తర్వాత అట్లా తయారు చేసిన తర్వాత ఆ కాలం అనే చట్రంలో ఆయన భూతాలన్నిటినీ తయారు చేశాడు, మొత్తం ప్రాణులని. తర్వాత భూతభృత్ వాటిని భరిస్తూ ఉన్నాడు ఆయన. వాటికి భోజనం అవన్నీ పెట్టి మరి చూసుకుంటున్నాడు. ఆయన చూసుకుంటూ దూరం నుంచి ఉండకుండా భావ వాళ్లే అయి ఉన్నాడు. ఆయన భూతాత్మ, నాలో ఉన్న ఆయన, నేనుగా ఉన్న ఆయన భూత భావన. ఆయన నాకు భోజనం కూడా పెట్టి భరిస్తున్నాడు. నన్ను పుట్టించి ఆయనగా నాలో ఉండి మళ్ళీ ఆయనే నాకు భోజనమై నన్ను నిలబెడుతున్నాడు. కాబట్టి ఆ రకంగా ఇన్ని రకాలుగా ఉన్న స్వామి గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాము. తర్వాత అక్కడి నుంచి ఇన్ని చేస్తున్నా కూడా నాలో ఉన్నాడు, నాలో ఆత్మగా ఉన్నాడు, నాలో అన్నంగా ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నా చుట్టూ ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. ఇన్ని ఉన్నా అంటుకోకుండా ఉన్నాడు. కాబట్టి ఆయన పూతాత్మ, పవిత్రంగా అంటే సిద్ధంగా ఉన్నాడు. ఆయన అన్నిటికీ అతీతంగా ఉన్నాడు. కాబట్టి ఆయన పూతాత్మ. ఆయన పరమాత్మ. పరమము అంటే దాటిపోయినవాడు. కాబట్టి నాలో ఉన్నా కూడా నన్ను దాటిపోయాడు. అటువంటి వాడు ఎవరు అంటే ముక్తానాం పరమాగతి. ముక్తులకు అంటే ఇందులో నుంచి బయటపడ్డ వాళ్ళకి, లేదా బయట పడాలనుకున్న వాళ్ళకి ఆయనే పరమమైన గతి. ఈ మొత్తమే సూపర్ కాన్షియస్ అని ఏదైతే ఉందో, మొత్తం ఈ బ్రహ్మాండాలకి కారణమై ఉన్నది, అది ఈ ముక్తులందరికీ పరమమైన గతి. అది అక్కడికి ఎట్లా వెళ్ళాలి? ఇక్కడి నుంచి అవ్యయ పురుష సాక్షి
క్షేత్రజ్ఞో అక్షరః అని ఈ 5 నామాలు ఉన్నాయి కదా, ఈ 5 నామాలు నేను 2 రకాలుగా చెప్తాను. మామూలుగా మనం ఎక్కడైనా సరే ఆన్లైన్ అర్థం చూసుకుంటే సింగిల్ లైన్ల అర్థాలు అట్లాంటివి చెప్తారు. వాటిలో అవి ఉన్నవి ఉంటాయి. మనకి జ్ఞానం కావాలి. భగవద్ జ్ఞానం అంటే ఏంటి అంటే ప్రపంచ జ్ఞానం. మొత్తం బ్రహ్మాండాలు ఎట్లా ఉన్నాయో తెలిస్తే ఆ బ్రహ్మాండం అయి ఉన్న ఆ పదార్థం ఏంటో తెలుస్తుంది. కాబట్టి మనము 2 రకాలుగా చెప్పుకుందాం. మనము 2 రకాలుగా ఉంటాం. ఒకటి, ఈ మొత్తం ఆ సూపర్ కాన్షియస్ ఎవరు, పరమాత్మ పదార్థం ఏమి, దానికి నేను ఎట్లా చేరుకోవాలి అని చేస్తున్న సాధకులు ఉంటారు కదా, దాన్ని మోక్ష సాధకులు అంటారు. మనందరం అటువంటి మోక్షానికి సాధన చేస్తూ ఉన్నాం. దాన్ని ఆధ్యాత్మిక సాధన అంటాం, మోక్ష సాధన అంటాం, దాన్ని జ్ఞాన సాధన అంటాం, దాన్ని ఏదైనా పేరు పెట్టుకొని పిలవండి. మనం ఆ సాధన చేస్తూ జర్నీలో ఉన్న వాళ్ళం ఉన్నాము. మనం ఒక సెట్. తర్వాత దీన్ని ఆల్రెడీ సాధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక సెట్ ఉన్నారు. సో ఈ 5 నామాలు, ఈ మొత్తం 5 నామాలు వాళ్ళకి వీళ్ళకి కలిపి ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఈ నామాలు భగవంతుడి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞ అక్షర అన్న ఈ నామాలు మనలాగా జర్నీలో ఉన్న వాళ్ళకి, తర్వాత జర్నీ ముగించుకొని భగవంతుడిలో చేరిపోయిన వాళ్ళకి 2 రకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ది నేను ముందు మన కోసం చెప్తున్నాను. మనము సాధన చేస్తున్న వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ కొద్దిగా అక్కడక్కడ అన్ని చోట్ల ఉంటుంది. అవ్యయ, ఆయన అవ్యయుడు. ఇప్పుడు ఆయన కడుపులో నుంచే ఇన్ని బ్రహ్మాండాలు తీస్తాడు, మళ్ళీ కడుపులోకే వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి. ఈ వచ్చిన బ్రహ్మాండాల్లో ఏవో గ్యాలక్సీలు ఉన్నాయి, ఏవో ప్లానెట్స్ ఉన్నాయి, ఏవో గ్రహాలు ఉన్నాయి, ఏదో భూమి ఉంది, భూమి మీద ప్రాణులు ఉన్నాయి. ప్రాణులకి భోజనం కావాలి కాబట్టి పొద్దుస్తమానం మనకి ఏదో ఒకటి మింగడానికి అరేంజ్మెంట్లు చేస్తూనే ఉండాలి. ఆయనకు ఒక్క నిమిషం తీరిక ఉండదు కిచెన్ లో. ఇంత చేస్తున్నవాడు ఎంత తీసి మనకు పెడుతున్నా కూడా, ఏదో టమాటో పచ్చడి, దోసకాయ పప్పు, అన్నము, లేకపోతే డబ్బులు, బట్టలు, ఏదో కుర్చీలు, సోఫాలు, అవి ఇవి అని ఆయన ఎన్ని ఆయనలో నుంచి తీసి మనకి ఇస్తున్నా కూడా, భూమిలో నుంచి ఎంత బంగారము, ఇత్తడి, లేకపోతే కాపరు, కోల్, నూనె, తర్వాత ఏదో ఆయిల్ అట్లాంటివి ఎన్ని తీస్తున్నా కూడా, నీళ్లు, గాలి అని ఎన్ని తీస్తున్నా కూడా అవ్యయమైపోడు. ఇవన్నీ కావాలి మనకు, ప్రతిదీ కావాలి, ఏ ఒక్కటి లేకపోయినా. కానీ ఏంటంటే ఈ మొత్తం ఇకో సిస్టమ్ ని, మన ఒక్క భూమి ఒక్కటే కాదు, ఈ దేనికైతే దానికి. మనం భూమి గురించి మాట్లాడుకుందాం. భూమి మీద ఉన్న ఏ ప్రాణికి ఏం కావాలి అని చెప్పి అవన్నీ అందులోనే పెట్టాడు. మళ్ళీ మనం వేరే ఎక్కడికో వెళ్ళి వేరే పక్క గ్రహాల నుంచి అడుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ ఈ భూమి మీద మనకేం కావాలో అవన్నీ ఈ భూమి మీదనే పెట్టాడు. మళ్ళీ ఈ భూమిలోకి వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ భూమిలో నుంచే వస్తుంటాయి. ఆ రకంగా ఒక పెద్ద ఈకో సిస్టమ్ తయారు చేసి పెట్టి కూర్చున్నాడు. అప్పుడెప్పుడో నాకు ఈ విషయం ఆలోచించినప్పుడు గుర్తొస్తుంది. ఎవరో నా చిన్నప్పుడు ఈ పెద్ద పెద్ద ప్రశ్నలు అడిగే వాళ్ళందరూ ఉంటారు. నువ్వు దేవుణ్ణి చూసావా అని అడిగిన ప్రశ్నలు అడిగిన వాళ్ళందరూ ఉంటారు. అందులో ఒకడు నన్ను అడిగాడు, ఇదిగో అల్లం వెల్లుల్లిపాయ తినొద్దు, మాంసం తినొద్దు అవన్నీ చెప్తారు, మరి ఇవన్నీ భూమి మీదనే కదా ఉన్నాయి, మరి నేను తినడానికి కాకపోతే ఎందుకున్నాయి అని అడిగాడు. భూమి మీద నువ్వు ఒక్కడివే ఉన్నావా మింగడానికి? వేరే ప్రాణులు కూడా ఉన్నాయి. ఎవరికి ఏం కావాలో అన్ని ఈ భూమి మీదనే ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏది కావాలో, ఏ శరీరానికి ఎటువంటి ఏది కావాలో, ఏ ప్రాణికి ఏది కావాలో వాళ్ళు అవి తీసుకుంటారు. నువ్వు ఉన్నావు కాబట్టి మొత్తం భూమి మీద ఉన్నావని నాకే అనుకుని మింగడానికి కూర్చుంటే, అన్ని వాడుకోవడానికి కూర్చుంటే, అన్ని అనుభవించడానికి కూర్చుంటే మరి మిగిలిన వాటికి కూడా కావాలి కదా. ఎనీవే, అట్లా మనకు అవసరం ఉన్నంత వాడుకొని, ఇంకా మిగిలింది వాడుకొని, ఇంకా పక్కోటి కూడా గుంజుకొని వాడుకున్నాక కూడా తక్కువ ఉన్నది అనడానికి లేకుండా ఇస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన అవ్యయ, వ్యయమైపోయే మనిషిగా, ఆయనలో నుంచి అది వ్యయమైపోదు. ఎంత కావాలంటే అంతా ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఆయన అవ్యయుడు. అది ఒక్క మన భూమికే అట్లా ఉందంటే, మన భూమి లాంటి ఎన్ని భూమి ఉన్న గ్యాలక్సీ ఉన్న మిల్కీ వే అట్లాంటి బ్రహ్మాండాలు ఇంకెన్ని కోట్లు ఉన్నాయో అన్నిట్లలో ఆయన అవ్యయం కాకుండా, అయిపోకుండా, వ్యయమైపోకుండా ఇస్తూనే ఉంటాడు. ఇంకా అందులో ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఆయన అవ్యయుడు. తర్వాత ఆయన పురుష. పురములు అంటే ఒక ప్లేస్. కాబట్టి నా శరీరం అనే పురంలో ఉన్నవాడు, లేదా ఈ ప్రకృతి అనే పురంలో ఉన్నవాడు, లేదా ఈ బ్రహ్మాండం అనే పురంలో ఉన్నవాడు అని చెప్పి ఉన్నవాడు. పురుష, ఒక స్పేస్ ఆక్యుపై చేసి ఉన్నవాడు పురుష అని, పురములో ఉన్నవాడు కాబట్టి పురుష అని చెప్పుకుంటున్నాము. తర్వాత సాక్షి, ఆయన
అంతటా ఉంటాడు, అన్ని చూస్తూ ఉంటాడు, అన్ని చేస్తూ ఉంటాడు, సాక్షిగా ఉంటాడు. ఒకవేళ అర్జునుడు బాణం వేసి ఫైటింగ్ చేసేసి ఉంటే ఆయన సాక్షిగా చూసి ఊరుకునేవాడు. కానీ అర్జునుడు ఆపి నేను ఎందుకు చెయ్యాలి అని అడిగాడు కాబట్టి జవాబు చెప్పి మళ్ళీ తీసుకెళ్ళాడు. కాబట్టి ఆయన మనము ఏది చేసినా చూస్తూ ఉంటాడు సాక్షిగా. సా అంటే తోపాటు, అక్షి అంటే కళ్ళు. కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు, తామరపూల లాంటి కళ్ళు పెట్టుకొని అన్ని చూస్తూ ఉంటాడు. మనకి 3 విషయాల కోసం అని చెప్పి ఆయన అంత పెద్ద కళ్ళు పెట్టుకొని కూర్చుంటాడు. విష్ణువు అనగా కళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారంటే, లేదా అమ్మవారు అనగానే కళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళు స్థితి కారకులు కాబట్టి 3 చేయాలి. ఒకటి కళ్ళు పెట్టుకొని మనకేం కావాలో అవి ఎప్పటికప్పుడు అందిస్తుండాలి. రెండోది అవే కళ్ళతోటి మనల్ని ప్రొటెక్టింగ్ చేస్తూ ఉండాలి, దేని వల్ల మనకు బాధ కలగకుండా. మూడోది అవే కళ్ళతోటి మనకి ఎంతవరకు కల్పించుకోవాలి, ఎంతవరకు దూరంగా నిలబడాలి అని చెప్పి చూసుకుంటూ ఉండాలి. కాబట్టి 3 రకాలుగా నాలో కూడా సాక్షిగా ఉన్నవాడు, నా చుట్టూ ఉన్నవాడు కాబట్టి ఆయన సాక్షి. తర్వాత ఆయన క్షేత్రజ్ఞ. ఇప్పుడు ఈయన పురుష, ఆయన ఈ పురంలో ఉన్నవాడు ఆ క్షేత్రం గురించి ఎక్కడ ఉన్నాడో దాని గురించిన సమస్త జ్ఞానం ఉన్నది. మనము ఈ విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, లేకపోతే పురాణాలు, అవి ఉపనిషత్తులు, వేదాలు, ఎక్కడెక్కడో డాక్యుమెంట్లు, గూగులింగ్లు అన్ని చేసుకుంటూ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కొంత వరకు మనకు ఉన్న లిమిటేషన్స్ లో. కానీ ఆయనకు అటువంటిది లేదు. ఆయన మొత్తం గురించిన, క్షేత్రం గురించిన జ్ఞానం కలిగిన వాడు. ఎందుకంటే సాక్షిగా చూస్తూ ఉంటాడు, చూసి అన్ని ఆయనకు మొత్తము తెలుసు. మనము ఏ విషయాలు చేస్తున్నాము, చూస్తున్నాము, తింటున్నాము, పండుకుంటున్నాము, కావాలి వద్దు ఇవన్నీ తెలిసిన వాడు కాబట్టి ఆయన క్షేత్రజ్ఞ. ఆయన అక్షర. అక్షరము అంటే నాశనం. ఎంత చేసినా కూడా ఇవాళ బానే ఉన్నాడు, రేపు మరేమో చెప్పలేమో అనడానికి ఉండదు. అది ఎటర్నల్ గా నడుస్తూనే ఉంటుంది కంటిన్యూస్ గా. ఈ బ్రహ్మాండం సృష్టి స్థితి లయ, పక్కన బ్రహ్మాండం సృష్టి స్థితి లయ, ఒకటి లయమైపోతుంటే ఇంకా 4 బ్రహ్మాండాలు పుడుతుంటే ఇంకో 10 బ్రహ్మాండాలు లయమైపోతుంటే నడుస్తూ ఉంటుంది కంటిన్యూస్ గా. ఈ ఆఫీస్ కి సెలవు రోజులు అనేది ఉండదు కాబట్టి క్షరము నాశనం అయిపోయే పరిస్థితి ఉండదు కాబట్టి ఆయన అక్షరుడు అని మనము ఈ నామాలకి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞం అక్షరయేవచ అని మన పరంగా మనము చెప్పుకుంటున్నాం. ఆ రకంగా మన గురించి చెప్పుకున్నాం కదా. మనం మోక్ష సాధన కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళము ఈ మనం చూసుకున్న రకరకాల లోకాల్లో ఏదో లోకంలో ఉన్నాము. మనము మన కోసం అని చెప్పి ఆయన ఇన్ని చేస్తాడు పాపం. ఇప్పుడు ఇదంతా దాటిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మోక్షాన్ని సాధించేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఆయన ఏం చేస్తాడో చూసుకుందాం ఇవే నామాల్లో. ఇక్కడ వ్యయము అవ్యయము అంటే మనకైతే అవే తగ్గిపోడు, వ్యయమైపోడు అని చెప్పుకుంటాం కదా. కానీ వాళ్ళకి ఇంకా వ్యయం అయ్యేదేముంది, వాళ్ళకి కావాల్సిందేముంది. ఆయనలో కలిసిపోయిన తర్వాత వాళ్ళు అక్కడే ఉన్నాక వాళ్ళకి ఒకటి కావాలని లేదు, అన్నం కావాలని లేదు, తిండి కావాలని లేదు, నిద్ర కావాలని. వాళ్ళకప్పుడు వాళ్ళకి అవ్యయుడు ఎట్లా అవుతాడు అని చెప్పుకుంటే, వ్యయము అవ్యయము అంటే దానికి ఇంకొక చాలా అందమైన అర్థం ఉంది. వ్యయం చేయడము అంటే ఖర్చు పెట్టడము. కాబట్టి ఖర్చు పెట్టకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా, పిసినారు వాళ్ళు, లోబులు, అట్లా లోబిలాగా ఉంటాడంట ఆయన వాళ్ళతోటి. ఆ మోక్షం సాధించేసిన వాళ్ళతోటి ఆయన ఖర్చు అనేది పెట్టాడు. ఇప్పుడు మనల్ని అయితే మనము ఈ మోక్ష సాధన కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనకి ఏదో ఒక శరీరాలు ఇవ్వవలసే వస్తుంది. ఆయనకి ఏదో రకమైన మామూలు ఇట్లాంటి మెటీరియల్ బాడీ, నాకున్న లాంటి మీనా అని పేరు పెట్టుకొని తిరుగుతున్న శరీరమో, లేదా బ్రహ్మదేవుడు లాంటి వాళ్ళందరికీ ఏదో పై లోకాల్లో ఉన్న వాళ్ళకి ఏదో రకమైన దివ్య దేహాలు ఏవో ఒకటి ఇవ్వాల్సి వస్తుంది, మరి మెయింటెనెన్స్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఆయన మనము ఈ లోపల మనము ఈ జ్ఞాన సాధన చేయడానికి ఉపాధులు చూపించినప్పుడు ఆ ఉపాధికి సంబంధించిన పనులన్నీ మనం చేయడానికి వీలుగా ఏవో పనులు ఉంటాయి. ఇప్పుడు నేను కూర్చొని చదువుకుంటున్నాను, లేకపోతే నేను ఏదో జాబ్ చేస్తున్నాను, ఏదో నా కూతుర్ని చూసుకుంటున్నాను, అట్లాంటివి. అట్లా బ్రహ్మదేవుడు ఏదో సృష్టి చేయాలి, లేకపోతే ఇంద్రుడు ఏదో ప్రొటెక్టింగ్ చేయాలి, ఇట్లాంటివి తలా ఒక పనులు ఉంటాయి. వాళ్ళని అట్లా ఆ రకంగా వాడుకుంటాడు. అయితే ఈ ఆయనలో కలిసిపోయిన వాళ్ళని మాత్రం ఇంకా వాడుకోడు. ఆయన లోబిలాగా వాళ్ళని
పక్కన కూర్చోబెట్టుకొని ఉంటాడు, వాళ్ళని ఇంకా వాడుకోడు అని చెప్పి ఒక చాలా అందమైన వ్యాఖ్యానం ఉన్నది ఈయనకి. మనకైతే ఆయన ఇవ్వవలసి వస్తుంది కాబట్టి ఆయన వ్యయమైపోకుండా ఇస్తూ ఉంటాడు, వాళ్ళకి ఏం అవసరం ఉండదు కాబట్టి ఇచ్చేది తీసుకునేది లేదు, వాళ్ళందరూ అవ్యయంగా ఉంటారు ఒకళ్ళనొకళ్ళు వాడుకోకుండా అని చెప్పి చాలా ఒక అందమైన భావన వ్యాఖ్యానం చూశాను నేను. అందుకని అది ఆల్రెడీ మోక్షం సాధించిన వాళ్ళకి. రెండోది పురుష, ఇంకా మామూలుగా పురములలో నివసించే వాళ్ళు పురుషులు అని మనం ఏదో చెప్పుకొని ఉంటాం కదా. అప్పుడు కానీ ఇక్కడ మనం ఆల్రెడీ మోక్షం సాధించిన వాళ్ళకి పురు అన్నదానికి అర్థం ఏంటంటే, పురు అంటే చాలా ఎక్కువ అని. అప్పుడు ఆయన ఇప్పుడు మనకైతే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే నాకేదో అన్నం కావాలి, నాకేదో కుర్చీ కావాలి, ఏదో నాకు జాబ్ కావాలి, ఏదో నాకు మనశ్శాంతి కావాలి, అట్లాంటివి ఏవో ఉంటాయి, అవన్నీ ఇస్తూ ఉంటాడు కదా పాపం. అవి కూడా చాలా ఎక్కువ ఇస్తాడు. నాకు తెలిసి తెలియక ఎన్నో వాడుకుంటుంటాను, నీళ్లు వాడుకుంటాను, గాలి వాడుకుంటాను, వెలుగు వాడుకుంటాను, నా గుండె కొట్టుకుంటుంటే దాన్ని వాడుకుంటాను, అన్ని చాలా ఎక్కువ ఇస్తాడు పాపం. కానీ ఆల్రెడీ మోక్షం సాధించిన వాళ్ళకి తనని తానే ఇచ్చుకుంటాడు, ఆయనలో కలిపేసుకుంటాడు కాబట్టి పురు అంటే ఇంకా విపరీతంగా ఇచ్చుకుంటాడు కాబట్టి ఆయనే ఇచ్చేసుకుంటాడు కాబట్టి ఆయన పురుష. ఈ పురుష అన్న రెండో అర్థము ఆల్రెడీ మోక్షాన్ని సాధించిన వాళ్ళ కోసం చెప్పుకున్నప్పుడు తనని తాను మొత్తమే ఇచ్చుకుంటాడు. మనకు ఇక్కడ ఈ భూమి మీద నేను మీనా అని పేరు పెట్టుకొని శరీరంతో కూర్చుంటే నాకెంత కావాలో అంత ఇస్తాడు, ఎక్కువ ఇస్తే నేను తట్టుకోవాలనో లేదో తెలీదు. ఒకవేళ సరే ప్రపంచాన్ని నాకు నీ మొత్తం స్వరూపం చూపిమంటే దివ్య చక్షు ఇచ్చి మరి ఆయన విశ్వరూపం చూపిస్తే తట్టుకునేంత శక్తి మనకు ఉండదు. కాబట్టి మనకి ఎంత శక్తి ఉందో ఈ ఉపాధిలో అంతవరకే ఇవ్వవలసి వస్తుంది పాపం ఆయన చూసుకొని జాగ్రత్తగా. కానీ ఆల్రెడీ నేను మోక్షాన్ని సాధించేసి ఆయనలో కలిసిపోతే ఆయనే నాకు ఇచ్చేసుకుంటాడు మొత్తమే. కాబట్టి పురు అంటే విపరీతంగా అబెండెన్స్ ఇచ్చుకుంటాడు కాబట్టి ఆయన పురుష. తర్వాత సాక్షి, ఈయన అంత ఇచ్చేసుకొని మనకి ఇంకా పనులుండవు, ఇంకా అప్పుడు మోక్షాన్ని సాధించేసిన తర్వాత చేయవలసింది ఉండదు, ఏమి ఉండదు, ఆయన్ని అనుభవించడమే. ఆయనని అనుభవించడానికి ఆయన మొత్తం తనని తాన్ని సమస్తంగా ఇచ్చేసుకుంటాడు. ఇచ్చుకొని మనము ఆనందిస్తుంటే ఆయన సాక్షిగా చూస్తూ ఉంటాడు మళ్ళీ. కాబట్టి సాక్షి అని చెప్పుకొని దాని తర్వాత క్షేత్రజ్ఞ. ఇక్కడ మనకేమో క్షేత్రం, మనం ఆయన ఎక్కడున్నాడో దాని గురించి తెలిసిన వాడు అని చెప్పుకుంటాం కదా. ఇక్కడ క్షేత్రజ్ఞ అంటే అటువంటి అలౌకికమైన ఆనందం ఆయన తనను తాను మొత్తమే మనకి ఇచ్చేసుకుంటే ఆయనని అంతా అనుభవించడానికి అవకాశం మనకు ఉన్నప్పుడు ఎక్కడ అనుభవిస్తాం ఆయనని అన్నప్పుడు అటువంటి చోటు తెలిసినవాడు, ఆ క్షేత్రం గురించిన జ్ఞానం తెలిసినవాడు. ఇది చదివినప్పుడు నాకు నిజంగా కూడా కడుపులో నుంచి తన్నుకొని వచ్చింది విపరీతమైన ఆనందం. బికాస్ అప్పుడు భగవద్గీత చదివినప్పుడు చిన్న లైన్ లో చెప్తాడు ఆయన విశ్వరూప సందర్శనం అవన్నీ జరుగుతున్న సమయంలో ఆయన చెప్తాడు, అక్కడ ఒక ప్లేస్ ఉంది అర్జున, అది నా ప్లేస్, నేను ఎక్కడుంటానో తెలుసా పరమపదము, అక్కడుంటాను అని ఆయన చెప్పుకుంటాడు పాపం. 1-2 శ్లోకాలు, కొద్ది శ్లోకాల్లో. అది అప్పుడు చదివినప్పుడు భగవద్గీతలో బాగానే ఉండే. కానీ ఇప్పుడు ఈ క్షేత్రజ్ఞ గురించి ఈ ముక్తులు చూసే క్షేత్రం ఏంటి అని అర్థమైన తర్వాత ఇంకా కనెక్షన్ కనిపించి ఇంకా ఆనందం అనిపించింది. ఎక్కడికి తీసుకెళ్లి నాకు నిజంగా నేను ముక్తిని సాధించగలిగితే ఆయనలో కలిపేసుకొని ఎక్కడికి తీసుకెళ్లి ఆయనని నేను సంపూర్ణంగా అనుభవించడానికి అవకాశం కల్పించి దాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడో అటువంటి తండ్రి గురించి తెలుసుకోవాలి అని ఇంకా పట్టుదల ఎక్కువైంది నాకు కూడా. కాబట్టి క్షేత్రజ్ఞ. తర్వాత అక్షర. మనం అక్షర అంటే ఇప్పుడు సాధకులము మనం ఉన్నప్పుడు ఆయన క్షరమైపోడు, నాశనం అయిపోడు, ఎంతగా ఆయనలో నుంచి తీస్తున్నా అంతగా ఆయనలో నుంచి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇవాళ ఉన్నాడు రేపు లేడు, ఇవాళ ఎంతో మంచి బ్రహ్మాండంలో ఉన్నామండి, బాగుంది చాలా క్లీన్ గా, కానీ ఏంటో మరి ఆ బ్రహ్మాండం డామన పోయింది, మరి నేను జీవుని ఎక్కడో పడి ఇంకో వేరే బ్రహ్మాండం చూసుకోవాలని అట్లా ఏం ఉండదు. ఆయనకు నాశనం లేదు కాబట్టి ఇక్కడే బ్రహ్మాండంలో ఇక్కడే ఉంటాం మనము. వేరే బ్రహ్మాండాలు ఇంక వేరే కొన్ని కోట్ల బ్రహ్మాండాలు దాటిన తర్వాత అవతల ఇంకేదైనా ఉందేమో కూడా మనకు తెలీదు, ఉన్నదని ఎక్కడ లేదు. కాబట్టి అటువంటి క్షరము నాశనం లేని వాడని మనము ఈ బాడీతో ఉన్నప్పుడు చెప్పుకుంటాం. అదే మోక్షాన్ని సాధించేసి ఆయనలోనే ఉన్నప్పుడు అప్పుడు ఈ అక్షరము లేకపోవడం గురించిన అర్థం కొద్దిగా మారాలి కదా. అప్పుడు ఏంటంటే
క్షరమైపోవడం, నాశరహితము అయిన అనుభవము తనని తాను మనకి ఇచ్చుకొని అటువంటి నాశరహితమైన అనుభవాన్ని కంటిన్యూస్ గా మనకి ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆయన అక్షరుడు. నా గురించిన జ్ఞానము, నాకేం కావాలన్న విషయము, నాకేం వద్దు అన్న విషయము ఇవన్నీ తెలిసిన వాడు కాబట్టి ఆయన క్షేత్రజ్ఞుడు. క్షేత్రము అంటే ఒక ప్రదేశం. నేను అన్న దాని గురించి నాలో ఉన్నాడు కాబట్టి నా చుట్టూ ఉన్న దాని గురించి ఆయనకి తెలుసు. అది మోక్ష సాధకుల వైపు నుంచి ఎక్స్ప్లెనేషన్. మోక్షాన్ని ఆల్రెడీ సాధించేసిన వాళ్ళకి ఆయన ఎక్కడికి తీసుకెళ్లి వాళ్ళని ఇటువంటి అక్షరమైన నాశనము లేనటువంటి ఆనంద అద్వైత అనుభూతిని ఎట్లా కలిగించాలి అన్న జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆయన క్షేత్రజ్ఞుడు అని 2 రకాలుగా ఈ 5 నామాలకి ఎంతో లోతైన అర్థం ఉంది. అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞ అక్షర ఏవచ. ఇప్పుడు మనము 3వ శ్లోకం గురించి చెప్పుకుందాము. యోగో యోగ విదాన్నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. యోగ, ఈ యోగాన్ని పెట్టుకొని ఎంతసేపైనా కూర్చోవచ్చు. మనం కొంతవరకు తెలుసుకుందాము. యోగము అంటే మామూలు అర్థం ఏంటంటే కలపడము అని అర్థం. కాబట్టి ఈయన ఎన్ని రకాలుగా మనల్ని కలుపుతాడో చూద్దాము. మనందరినీ కలిపాడు. ఎటువంటి వాళ్ళని అటువంటి ప్రదేశంలో ఏ సమయంలో కలపాలో ఆ సమయంలో కలుపుతాడు. ఆ రకంగా కలపడం అనే పని చేస్తూ ఉన్నవాడు కాబట్టి ఆయన యోగము అంటే కలపడం, ఆ పని చేస్తుంటాడు. అట్లానే నేనున్నాను అనుకోండి, నన్ను నాకు అవసరమైన ఉద్యోగంతో కలుపుతాడు, నన్ను నాకు అవసరమైన యోగంతో కలుపుతాడు. యోగక్షేమం నేను చూసుకుంటాను, వహామి అహం అని చెప్పుకున్నాడు కాబట్టి అటువంటి యోగాలతోటి నన్ను తీసుకెళ్లి కలుపుతాడు. ఏదో రకం ప్రమోషన్, నాకు ఒక చక్కటి కూతురు పుట్టడము, తర్వాత నాకు మంచి జాబ్ రావడము, అదొక మంచి చక్కగా ప్రమోషన్ రావడం, ఎక్కడ గొంగళి అక్కడ ఉండడం కాకుండా వచ్చిన ఉద్యోగం పోకుండా ఉండడము, ఇట్లాంటి యోగాలు ఏవైతే ఉన్నాయో నన్ను వాటితో తీసుకెళ్లి కలుపుతాడు. అది 2వ రకం. ఇవన్నీ మెటీరియలిస్టిక్ స్టఫ్, కానీ అయినా కూడా అవి కలుపుతాడు. తర్వాత ముఖ్యంగా ఏం చేస్తాడంటే ఆయన నన్ను తీసుకెళ్లి మోక్షంతో కూడా కలుపుతాడు. కాబట్టి ఇంతవరకు ఆయన ఆల్రెడీ పైన చెప్పుకున్న ఈ 5 ఇప్పుడు ముక్తానాం పరమాగతి, ఈ ముక్తులకి ఆయన పరమమైన గతి ఎట్లా, ఒకవేళ ముక్తి పొందితే ఆయన అవ్యయంగా పురుషుడిగా సాక్షిగా క్షేత్రజ్ఞుడిగా అక్షరుడిగా నన్ను చూసుకుంటాడని చెప్పుకున్నాం కదా. ఈ ముక్తి రావాలంటే ఎట్లా వస్తుంది అని మనం ఇక్కడి నుంచి యోగ నుంచి చెప్పుకుంటున్నాం కొన్ని నామాలు. ముక్తి వచ్చేసిన తర్వాత ఆయన మనతోటి ఏం చేస్తాడు, ఎట్లా ఆడుకుంటాడు మనతోటి, మనం ఎట్లా ఆడుకుంటాం ఆయనతోటి, ఆయన ఎట్లా మనం అనుభవిస్తాము, మనల్ని ఆయన ఎట్లా చూస్తూ ఉంటాడు, అవన్నీ ఇందులో చెప్పుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళడం ఎట్లా అని చెప్పి ఈ యోగ విధాన్నేత ప్రధాన పురుషేశ్వర అన్న 2-3 నామాలతోటి ఆ విషయం చెప్పుకుందాం. ఇక్కడ నన్ను ఈ మెటీరియల్ వరల్డ్ లో ఈ కళ్ళకు కనిపిస్తున్న ప్రాకృతిక ప్రపంచంలో నన్ను ఉంచి ఆయన అన్నిటితోటి కలుపుతూ ఉంటాడు. నాకేమి సామాన్లు కావాలో వాటితోటి కలుపుతాడు, నేనెవరితో కలవాలో వాళ్ళతోటి కలుపుతూ ఉంటాడు. అట్లా ఏదో చేస్తూ ఉంటాడు పొద్దుస్తమానం. కాక నన్ను జ్ఞాన సాధన వైపుకి తీసుకెళ్లి అటు నుంచి మోక్షానికి తీసుకెళ్లి ఎట్లా కలపాలని కూడా ఆయనే చెయ్యాలి. ఆయన చెయ్యకపోతే ఆ మోక్ష నేను సాధన ఎంతైనా చెయ్యొచ్చు, కానీ ఆ కలపడం మాత్రం ఆయనే చెయ్యాలి. ఎందుకంటే ఒకటే చిన్న విషయం, బ్రహ్మలోకంలో వరకు పోయినా కూడా బ్రహ్మగారైనా సరే ఇంకెవరైనా సరే మొత్తము ఈ అండపిండ బ్రహ్మాండాల్లో ఎక్కడ ఎవరు అటువంటి సూపర్ కాన్షియస్ ప్లేస్ కి, ఆ క్షేత్రానికి, ఇక్కడ ఆయన తీసుకెళ్లి మనల్ని పెట్టే ప్లేస్ కి ఎవ్వరూ తీసుకెళ్లలేరు. ఆ పరమపదం అనుకోండి, మీరు దానికి ఏ పేరైనా పెట్టుకోండి, అక్కడికి ఎవ్వరు తీసుకెళ్లలేరు. అటువంటి మోక్షాన్ని ఎవరు ఇవ్వలేరు ఈయన తప్ప. కాబట్టి నన్ను తీసుకెళ్లి నేను ఎంత సాధన అయితే నేను చేస్తాను కూర్చొని, నేను సమానం చదువుకుంటాను, రాత్రంతా నైట్ అవుట్లు చేస్తాను, నా ఫ్రెండ్స్ తోటి కలిసి చదువుకుంటాను, రాత్రంతా నిద్రపోకుండా ఉంటాను, మా అమ్మ అన్నానికి పిలిస్తే కసురుకుంటాను, ఇంకా రేపు ఎగ్జామ్ అంటే ఇంకా మొత్తమే కూర్చొని ఆ టెక్స్ట్ బుక్ ఫస్ట్ నుంచి చివరి దాకా చదువుతాను. ఎంత చేసినా కూడా రేపొద్దున ఎగ్జామ్ లో పోయి కూర్చున్న తర్వాత నాకు అది గుర్తు రావాలి ఆన్సర్స్, తర్వాత నేను పాస్ అవ్వాలి, తర్వాత మా టీచర్ నన్ను పాస్ చేయాలి. కాబట్టి నేను ఎగ్జామ్ రాయడం వరకు చేయగలను, ఎగ్జామ్ రాసేంత వరకు
చదువుకోవడం చేయగలను, చేయగలనంత శ్రమపడి నేను ప్రయత్నం చేస్తా, కానీ ఫైనల్ గా నేను పాస్ అవుతానా లేదా, నెక్స్ట్ క్లాస్కి వెళ్తానా లేదా నా చేతిలో ఉండదు. ఆ రకంగా నేను ప్రయత్నం అంతా చేస్తాను. నా జ్ఞాన సాధన అనుకోండి, భక్తితోటి చేసుకున్నా, జ్ఞానంతో చేసుకున్నా, కర్మలతోటి చేసుకున్నా, 3 రకాలుగా నేను ఏ విధంగా సాధన చేసినా చివరికి మోక్షం మాత్రం ఇచ్చేది, నన్ను తీసుకెళ్లి మోక్షంతో కలిపేది ఆయనే చెయ్యాలి. కాబట్టి ఆయన యోగ అని ఆ నామానికి అర్థం. ఇక్కడి నుంచి ఆయన బేసిక్లీ ఆయన ఒక్కడి చేతిలోనే ఉంది. ఇవ్వాలా, ఇవ్వొద్దా, ఇద్దామా లేదా, మానుకుందామా, లైట్ తీసుకుందామా, ఇట్లాంటివన్నీ ఆలోచించుకొని చేసేది ఆయన ఒక్కడే చేయాలి. నేను ప్రయత్నం చేశా కాబట్టి నాకు గ్యారంటీగా నన్ను పాస్ చేయి. ఈ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు నేను కష్టపడే ఎగ్జామ్ రాశాను, నాకు ఇంకా 4 మార్కులు ఇస్తే నాకు బి నుంచి ఏ వస్తుంది, లేకపోతే ఏదో 89 ఇచ్చావు, నువ్వు ఒక్క పాయింట్ ఇస్తే నాకు 90 వస్తుంది, నేను ఫస్ట్ క్లాస్ లోకి వెళ్తానని చెప్పి మనం ఆ టీచర్ ఉంటే ఆ టీచర్ వాళ్ళ ఏమో ప్లేస్ స్టాఫ్ రూమ్ దాని ముందు నిలబడి విసిగించినా కూడా ఆ టీచర్ ఇష్టము, ఇస్తుందా ఇయ్యదా, 89 నుంచి 90కి తోస్తుందా, లేకపోతే ఇలా పాస్ చేస్తుందా, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళి పంపిస్తుందా లేదా, అట్లాంటివన్నీ. కాబట్టి మనం చేసే ప్రయత్నం మనం చేస్తాము, కానీ చివరికి ఆ యోగం మనకు ఉందో లేదో, మనల్ని దానికి తీసుకెళ్లి కలుపుదామో లేదో ఆయన నిర్ణయించుకోవాలి, ఆయన ఇవాళ రెండో ఆయనే చేయాలి. కాబట్టి అందుకనే చెప్పి ఆయన యోగ విధాం నేత. ఈ యోగాకాంగన యోగ విధాం నేత ఎందుకు చెప్పుకుంటున్నామంటే అటువంటి యోగాన్ని ఆయనే ఇవ్వాలి. మన ప్రయత్నం మనం చేస్తాము, చివరికి వస్తుందా లేదా తెలియదు. మన దగ్గర 20 రూపాయలు ఉంటే 20 బర్గర్లు రూపాయికి ఒక బర్గర్ కొని కావాలంటే ఎవరికైనా అన్నం లేని వాళ్ళకి ఇస్తాం, మన ప్రయత్నం మనం చేస్తాం. కానీ దానివల్ల మన పేరు పేపర్లో పడుతుందా లేదా మన చేతుల్లో లేదు. కాబట్టి ప్రయత్నం వరకే మనం చేయగలము, కానీ అంత జాగ్రత్తగా ప్రయత్నం చేస్తాము. చేసిన తర్వాత కూడా ఈ యోగ విధాం నేత, యోగవేత్తలు ఉంటారు కదా, యోగ సాధకులు, వాళ్ళందరికీ నేతగా ఉండి నడిపిస్తాడు ఆయనే. ఒకవేళ నాకు ఈ దారిలో వెళ్ళాలి అన్న రాసి పెట్టి లేకపోతే నాకు అసలు భాగవతం చదవాలన్న బుద్ధి పుట్టేది కాదు. నేను ఆన్లైన్ గూగులింగ్ చేసుకొని teluguBhagavatam.org అని అక్కడి నుంచి మొదలు పెట్టేదాన్ని కాదు. కాబట్టి అటువంటి యోగవేత్తలకి మనసు అటువైపు తిప్పి అక్కడి నుంచి ముందుకు నడిపించేది కూడా నేతగా ఆయన లీడర్ లాగా ముందు నడుస్తుంటాడు, వెనక మనల్ని తీసుకొని వెళ్తుంటాడు. కాబట్టి ఆయన యోగ విధాం నేత. ఇంకొక అర్థం ఏంటంటే మనము కర్మ, జ్ఞాన, వైరాగ్య లక్షణాలన్నితోటి ఏదో ఒక రకంగా మనం భక్తి గాని, కర్మ గాని, జ్ఞానం గాని, వైరాగ్యం గాని ఏదో రకంగా మనం ప్రయత్నం చేయొచ్చు. ఆ ప్రయత్నం చేయడానికి మన మనసును అటు తిప్పేది కూడా ఆయనే. తిప్పిన తర్వాత ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటే చివరికి మోక్షం వైపుకి మనల్ని నడిపించే నేత కూడా ఆయనే. కాబట్టి యోగ విధాం నేత అని చెప్పుకొని యోగ విధాం నేత. అది ఎట్లా చేస్తాడంటే ఆయన ఆలోచించుకొని చేస్తాడు. ఆయన మనలోనే ఉన్నాడు, క్షేత్రజ్ఞ. మన క్షేత్రం గురించి, మన గురించి జ్ఞానం కలిగిన వాడు. మనకేం కావాలి, ఎప్పుడు కావాలి, ఎంత కావాలి, మనకేది శ్రేయస్కరమో చూసి ఆయనే చేయవలసే ఉంటుంది. మన ప్రయత్నం మనం చేస్తాము, మిగిలినంతా చేసుకుంటూ పోవడమే. తర్వాత ప్రధాన పురుషేశ్వర, ఇవన్నీ చేసేవాడు ప్రధానం, మొత్తం అన్నిటికీ ఈయనే స్టార్టింగ్ పాయింట్. ఆ ప్రధానం, ఈ మొత్తము మన బంధనాలకి కారణం ఆయన. ఇప్పుడు యోగ విధాం నేత అని ముందుండి నడిపించి మనల్ని తీసుకెళ్లి మనల్ని మన మోక్షంతో యోగం చేసేవాడు ఆయనే. అయినా కూడా ఆయన తోటి ప్రాబ్లం ఏంటంటే ఆయన ప్రధాన, ఆయన మనల్ని ప్రధానంగా ఈ భూమితోటి, ఈ ప్రాకృతిక శక్తులతోటి కలిపి ఉంచుతాడు. ఫస్ట్ ఈ యోగం ఉంటుంది మనకి, ఈ రకంగా మనల్ని కలుపుతాడు. ఇక్కడి నుంచి మనం బయటపడి ఆ యోగంతో, మోక్షం అనే యోగంతో ఆయనతోటి కలవాలి. ఈ మొత్తం బంధనాలకి కారణమైన వాడు కాబట్టి ఆయన ప్రధానము. పురుషుడు ఈ ప్రకృతిలో ఉన్న ఈ పురములకి కారణమైన వాడు కాబట్టి ఆయనే పరమాత్మ, ఆయనే ఆత్మ, జీవాత్మ, లేదా ఆయనే ప్రకృతి, ఆయనే పురుషుడు. ఉన్నా కూడా వీటికి ఈశ్వరుడుగా అన్నిటికీ అతీతంగా పైన ఉన్నవాడు. కాబట్టి ప్రకృతికి, పురుషుడికి ఈశ్వరుడైన వాడు కాబట్టి ప్రధాన పురుషేశ్వర అని చెప్పుకొని, ఈ ప్రధాన పురుషేశ్వరుడు మనల్ని ముందు ఈ ప్రధానానికి, పురుషానికి కలిపాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనము ఇందులో ఉండి దీన్ని విసుక్కొని తిట్టుకోవడానికి అవకాశం కూడా లేదు. బికాస్
ఈ మనకి ఈ ప్రకృతిలో ఉన్న ఈ శరీరం అవసరము, ఈ ఉపాధి తోటి ఆయనే ఉపాయము, మనకు ఆయన్ని చేరడానికి ఆయనే ఉపాయము. కాబట్టి ఆయనే నేతగా ఉండి, ఆయనే ఉపాయంగా ఉండి, ఆయనలోనే కలిపేసుకోవడానికి, యోగం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనము మన వైపు నుంచి మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే ఇంగ్లీష్ లో ఫ్రీ విల్ అంటారు, తెలుగులో మన నిర్ణయాత్మక శక్తి మనకు ఉన్నది. మరి అన్నిటికీ కాళ్ళు జాపుకొని కూర్చుంటే ఆయన కూడా హెల్ప్ చేయడు. అర్జునుడు అయిన వాడైనా సరే ప్రశ్న అడిగితేనే ఆయన జవాబు చెప్పాడు, హెల్ప్ అడిగితేనే చేశాడు. ఎందుకంటే ఊరికి అంతవరకు రాకపోతే అక్కడి నుంచి ముందు అడుగు వేయడానికి అవకాశం ఉండదు మనకి. కాబట్టి అటువంటి మనం చేసే ప్రయత్నము మనం చేస్తూ ఉంటే జ్ఞాన సాధన, ఆయన ప్రధాన పురుషేశ్వరుడై ఉన్నవాడు మనల్ని యోగానికి తీసుకొని వెళ్తాడు నేతగా అని చెప్పి, అంతవరకు మనము ఏం చెప్పుకున్నామంటే ప్రపంచం ఎట్లా మొదలైంది, అది ఎట్లా నడుస్తుంది, ప్రాణులు ఎట్లా తయారయ్యాయి, ఆ ప్రాణులు ఎట్లా నిలబడి ఉన్నాయి. ఇక్కడ పైన ఇంతవరకు భూతకృతు వరకు మనకి సృష్టి జరిగిపోయింది. భూతభృతు నుంచి ఆయన స్థితిలో ఉన్నాడు. తర్వాత మామూలుగా చిన్న చిత్తగా లయాలు కాదు, చివరికి మోక్షము, ఫైనల్ గా మోక్షం గురించి మనకి ఇక్కడ ముక్తానాం పరమాగతి అంతవరకు చెప్పుకొని, అటువంటి మోక్షాన్ని ఎవరిస్తారు, ఎలా వస్తుంది అని కొంతవరకు చెప్పుకున్నాం ఈ నామాల్లో ఉన్నంత వరకు. కాబట్టి మొత్తము బ్రహ్మాండం గురించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇందులో ఉన్నది. ఇక్కడ వెంటనే నారసింహ వపుః శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అని వెంటనే రాయడం. ముఖ్యంగా నారసింహ వపుః, వపు అంటే శరీరము అని అర్థం. వపు అని ఎక్కడొచ్చినా శరీరం. కాబట్టి ఇక్కడ నారసింహ శరీరంలో ఉన్నాడు. ఇక్కడ వెంటనే ఫస్ట్ దశావతారాల్లో ఆయనకున్న 21 అవతారాలు, 23 అవతారాలు, 32 అవతారాలు అని భాగవతంలో కూడా రకరకాల అవతారాల లిస్టులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా నారసింహుడి అవతారం గురించి ఇక్కడ ఎందుకు రాశారంటే ఈ యోగం గురించి, కలిపి ఉంచడం గురించే. ఈ కలపడం ఎట్లా కలుపుతాడంటే, ఆయన మామూలుగా నరుడు ఉంటాడు, మనిషికి గొంతు సన్నగా ఉంటుంది, తర్వాత సింహానికి గొంతు పెద్దగా ఉంటుంది. అంత పెద్ద మెడని మనిషి మెడకి సరిపోయేటట్టు మరి ఆయన ఎట్లా దాన్ని యోగం చేశాడో, కలిపాడో తెలీదు. పైగా సింహం తల చాలా బరువు ఉంటుంది, మనిషి శరీరము అంత బరువుని తట్టుకోగలదో లేదో, పైన దాని కింద తూలి పడకుండా. మరి ఆయన దాన్ని ఎట్లా యోగం చేశాడో తెలీదు. తర్వాత సింహానికి గుండె చిన్నగా ఉంటుందని విన్నాను. తల దగ్గరికి పంపింగ్ చేయడానికి గుండెకి ఎక్కువ పంపింగ్ చేయవలసిన అవసరం లేదు, కానీ జిరాఫీకి మాత్రం దాని తలకాయ ఎక్కడో ఉంటుంది, దాని గుండె ఎక్కడో ఉంటుంది. కాబట్టి దానికి చాలా బలమైన గుండె కావాలి, ఎందుకంటే బ్లడ్ బాగా గట్టిగా పంపింగ్ చేయాలి తల దాకా. కాబట్టి అట్లాంటిది మరి అవన్నీ ఆయన ఎట్లా మేనేజ్ చేసి ఆ నరుణ్ణి సింహాన్ని కలిపి ఒక బాడీ తయారు చేశాడో తెలీదు. ఇట్లాంటివన్నీ యోగాలు చేస్తాడు ఇలా కూర్చొని. ఇందాక యాక్చువల్గా యోగం దగ్గర నేను చెప్పడం మర్చిపోయాను. ఓన్లీ నన్ను తీసుకెళ్లి నా ప్రమోషన్స్ కి యోగం చేస్తాడు, కలుపుతాడు, నన్ను తీసుకెళ్లి మీ అందరితోటి కలిపాడు నా అదృష్టానికి అని చెప్పుకున్నాను. కానీ కావాలంటే నన్ను తీసుకెళ్లి మోక్షానికి నా గురించి చెప్పుకున్నాను. కానీ ప్రపంచం గురించి ఒకసారి మొత్తం నేను పిండాండం గురించి మాట్లాడాను, బ్రహ్మాండం గురించి మాట్లాడడం మొత్తం మర్చిపోయి. అందులో చూడండి ఎన్ని కలుపుతాడు. ఆ నీళ్లు ఉంటేనేమో అగ్నిని ఆర్పేస్తుంది, అగ్ని ఎక్కువ ఉంటేనేమో నీళ్ళని ఆవిరి చేస్తుంది. ఒకటి ఉంటే ఒకటి ఉండే అవకాశం ఉండదు. అవన్నీ కాంట్రడిక్టింగ్ స్టఫ్. అయినా కూడా సముద్రం ఉంటుంది, నీళ్లు నిండా ఉంటాయి, అందులో బడవాగ్ని ఉంటుంది. మరి ఆ అగ్ని అందులో ఎట్లా ఉంటుందో, నీళ్ళు అందులో కలిసే ఎట్లా ఉంటాయో తెలియదు భూమి మీద. నా శరీరంలో కూడా అంత వేడి ఉంటుంది, అంత నీళ్లు ఉంటాయి. మరి నీళ్ళు ఎంత ఉండాలంటుంటాయి, వేడి ఎంత ఉండాలంటే. అట్లా యోగం ఎట్లా చేస్తాడో తెలియదు. ఆయన తల మీద గంగను పెట్టుకుంటాడు, ఆ గంగ కింద ఆ కుండ కింద నిప్పును పెట్టుకున్నట్టు మూడో కంటిలో అగ్ని పెట్టుకుంటాడు. ఈ అగ్ని చల్లారా నీళ్ళకి, ఈ అగ్ని వల్ల నీళ్లు ఆవిరైపోవు, రెండు ఉంటాయి. అట్లానే పైన నెలవంకని అమృతం కురిసే చంద్రుని పెట్టుకుంటాడు, గొంతులో విషం పెట్టుకుంటాడు, ఆ రెండు అట్లానే పెట్టుకొని మెయింటైనింగ్ చేస్తుంటాడు. అట్లా ఎట్లా చేస్తాడో తెలీదు. ఆ రకంగా యోగాన్ని కలిపి ఉంచగలిగిన వాడు కాంట్రడిక్షన్స్ ని కలుపుతాడు. ఇది యాక్చువల్ గా యోగం దగ్గర మనం ఇంకోటి మన ప్రపంచం గురించి, మన బ్రహ్మాండం గురించి మనం తెలుసుకోవడం ఏంటంటే, ముఖ్యంగా ఈ కాంట్రడిక్షన్స్ ఉంటాయి. మనము త్రిపురాల దగ్గర మూడు ఉంటాయి అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, నిన్న ఇవాళ రేపు, అట్లాంటివన్నీ చాలా సెట్లు చెప్పుకున్నాం. అట్లా ప్రపంచం అంతా కాంట్రడిక్షన్స్ మీద నడుస్తుంటుంది. పగలుంటే రాత్రి, నిద్ర ఉంటే మెలకువ,
పుణ్యం ఉంటే పాపము, సుఖం ఉంటే దుఃఖము, ఇవాళ ఉంటే రేపు, అట్లాంటి ఇవాళ రేపు ఆ 3 త్రిపురాల్లో వస్తుంది అనుకోండి, అది పక్కన పెట్టండి. లక్ష్మి ఉంటే అలక్ష్మి, అట్లా ఒకటి ఉన్నదంటే ఇంకోటి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ టైప్ లో ఇంకోటి ఉంటుంది ఆటోమేటిక్ గా. కాబట్టి అట్లాంటివన్నీ రెండింటిని ఒకటి ఉంటే ఒకటి టెక్నికలీ ఉండదు. చీకటి ఉంటే పగలు ఉండదు, పగలు ఉంటే చీకటి ఉంటుంది, కానీ 2 కలిపి ఉంచుతాడు. ఆ రకంగా నాలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నేను మొత్తం 100% మంచి అని చెప్పలేను, చెడు అని చెప్పలేను. అట్లా అన్ని యోగాలు ఎట్లా చేస్తాడో తెలియదు, రకరకాల యోగాలు చేస్తాడు. కాబట్టి ఆయన యోగ విధ నేత పైగా. కాబట్టి ఇన్ని రకాల యోగాలు చేస్తాడు అని చెప్పి ఆ విషయాన్ని బాగా హైలైట్ చేసి చూపించడం కోసం అని చెప్పి ఈ నామాన్ని ఇక్కడ నారసింహ వపుహు, చూడు కావాలంటే శాంపిల్ కి అని చెప్పి నారసింహ వపుహు అని పెట్టారు. చూడ్డానికి వెంటనే చూస్తే ఆ 2 ఒకదానికోటి ఎట్లా కలిసి ఉంటాయి అని అనుమానం వచ్చేవన్నిటినీ కూడా కలిపి ఉంచుతాడు. పక్కన పక్కనే ఉంటాయి, అన్ని ప్రశాంతంగా ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి నారసింహ వపుహు ఆయన ఎవరు అంటే శ్రీమాన్, ఆయన శ్రీమంతుడు. ఇక్కడి నుంచి ఆయన గుణాలు కొన్ని, మనకు 3 గుణాలు ఉన్నాయి కదా, ఆయనకి 6 గుణాలు ఉంటాయి. ఐశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అని 6 గుణాలు, షడ్గుణాలతో ఉంటాడు ఆయన. ఆయనకు ఆ మొత్తం ఐశ్వర్యం ఆయనదే, ఎంత ఇచ్చినా తరుగుదల లేదు. అందుకే మనం అవ్యయము, అక్షరము అని చెప్పుకున్నాము. వీర్యము, ఆయన చాలా పరాక్రమవంతుడు. ఆయన అందుకే చేయగలిగిన శక్తి లేకపోతే, దక్షత లేకపోతే ఆయన ఇంత చేయగలిగేవాడు కాదు. యశము, ఎంతో పేరున్న ఎక్కడికి పోయినా ఆయన గురించే మాట్లాడుకుంటారు. శ్రీ, ఆయన అన్ని మంగళకరమైన లక్షణములు ఉన్నవి. తర్వాత జ్ఞానము, ఆయనకు తెలియనిది లేదు కాబట్టి జ్ఞానము, కానీ దేంతో తగులుకొని ఉన్నాడు వైరాగ్యము అని 6 గుణములతో ఉంటాడు. ఇటువంటి లక్షణములన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన శ్రీమంతుడు, శ్రీమాన్ అని చెప్పుకొని, ఆయన కేశవ, అందమైన కేశపాసములు ఉన్నవాడు కాబట్టి కేశవుడు. కేసి అన్న ఒక అసురుణ్ణి చంపాడు కాబట్టి కేశవుడు అని చెప్పుకొని, మూడోది ముఖ్యంగా ఏంటంటే ఈ కేసి అన్న అసురుడిని కథగా చెప్పినప్పుడు అదొక పెద్ద కాళ్ళెత్తి ఆ గుర్రం ముందు కాళ్ళతోటి తన్నబోతే 2 కాళ్ళు పట్టుకొని విసురుతాడు. అది ఎక్కడో పోయి పడుతుంది, కళ్ళు తిరిగి లేస్తుంది. లేచేసరికి వెళ్ళి పిడికిని ముడిచి ఆయన దాని నోట్లో పెడితే పళ్ళని రాలుతాయి, లోపల దాకా వెళ్తాడు. అది ముక్క తిప్పుకోలేక చచ్చిపోతుంది అది గుర్రం. తర్వాత ఆ గుర్రం అనేది మనలో ఉన్న ఇంద్రియాల ప్రవృత్తులు, అహంకారం, మనలో ఉన్న చీకట్లు, వీటిని ఆయన తీసేయగలిగిన వాడు కాబట్టి ఆయన కేశవుడు అని చెప్పి ఇంకొక అర్థం ఉన్నది. అటువంటి కేశవుడు ఆయన పురుషోత్తముడు. ఆయన ఇక్కడ ప్రధాన పురుషేశ్వర అని చెప్పుకున్నాము, మనం ఇక్కడ పురుష అని చెప్పుకున్నాము. మళ్ళీ ఎక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతామేమో అని, ఆయన పురుషుడైనా కూడా పురములలో ఉన్నా కూడా ఆయన పురుషోత్తముడు. ఆ పురములన్నిటిని దాటినవాడు. అంటే ఇక్కడ పురం అంటే నా శరీరము, లేదా పురం అంటే నేనున్న బ్రహ్మాండం, గ్యాలక్సీ, లేదా ఇటువంటి కొన్ని కోట్ల బ్రహ్మాండాలు. వీటిలలో పురాల్లో ఉన్నవాడు కరెక్టే, నిజమే, పురుషుడే. కానీ వీటన్నిటినీ ఆ పురుషోత్తముడు అక్కడికి వెళ్ళడం గురించి ఆలోచించాలి. ఈ పురాలు కాదు, క్షేత్రాలు కాదు అని చెప్పుకొని, ఇంతవరకు మనకు ప్రపంచ సృష్టి, స్థితి, లయ, వీటితోటి సంబంధం లేని, వీటన్నిటిని దాటిపోయిన మోక్షము, ఆ మోక్షం అంటే ఎక్కడికి వెళ్తాము అన్న విషయాల గురించి ఇంతవరకు ఉన్న నామాల్లో కొంతవరకు ఇన్ఫర్మేషన్ మనకి 24 నామాల్లో ఉన్నదనమాట. సర్వం పరబ్రహ్మ పాదారవిందార్పణం.